ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాదినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. భాగవత మతము పంచరాత్రం అంటారు. అందులో భగవంతుడు వాసుదేవుడు ఉపాదాన కారణము నిమిత్త కారణము అని చెప్పాడు. అని చెప్పి ఆ వాసుదేవుడిని ఆరాధిస్తే ముక్తి వస్తుంది. దానికి సిద్ధాంత సమాధానం చెప్తున్నాడు. శృతికి ప్రతిబంధం వస్తుంది. ఎందుకని? కారణం వాసుదేవుడు అన్నావు, మాది కారణం నిర్గుణము నిరాకారము, నువ్వు సాకారాన్ని ఒప్పుకున్నావు. సరే, వాసుదేవుడు వాణి ఉపాసన స్వీకరించను, జీవోత్పత్తిని స్వీకరించలేము. ఉపాసన వాసుదేవుడిని ఒప్పుకుంటాం, కానీ వాసుదేవుడి నుంచి సంకర్షణుడే జీవుడు ఉత్పత్తి అయ్యాడు, వాడి నుంచి అనిరుద్ధుడనే మనసు ఉత్పత్తి అయింది, ఇలాంటి కుదరదు. జీవునికి ఉత్పత్తి అంగీకరించి వినాశం అంగీకరించవలసి వచ్చును. మేము జీవుడికి ఉత్పత్తి ఒప్పుకోము, బంధనం ఒప్పుకుంటాము. అజ్ఞానం వల్ల, మనస్సులో ఉన్నట్టు అజ్ఞానం వల్ల. వినాశము స్వీకరించే శృతికి విరోధము. జీవుడి నాశనాన్ని ఒప్పుకుంటే శృతికి విరోధం అవుతుంది. జీవ చైతన్యము ఆత్మ అవినాశి అని చెప్పారు. తర్వాత కృతనాశము అకృతభ్యాగం. జీవుడు లేడు, మళ్ళీ సృష్టి చేసినప్పుడు కొత్త జీవులు తీసుకురావాలి. వాళ్ళు ఏమి చేయకుండా వాళ్ళకి పుణ్యపాపాలు ఇవ్వాలి, చేసిన వాళ్ళ పుణ్యపాపాలు నశించిపోతాయి. ఈ దోషం వస్తుంది. అందుకని మీ భాగవత మతం సరికాదు అని చెప్పాడు. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. భాగవత సంప్రదాయ పంచరాత్ర ఆగమ సిద్ధాంతంలో భగవంతుడు వాసుదేవుడు ఒకడు, అతడే అభినయ నిమిత్త ఉపాదాన కారణమని స్వీకరించరు. సంసార బంధనం వాని ఉపాసన వలన నాశనమోహం. ఆ వాసుదేవుడి సంరక్షణుడు జీవుడు ఉత్పన్నమయ్యింది. జీవు నుండి ప్రద్యుమ్నుడు మన మనస్సు, దాని నుండి అనిరుద్ధుని అహంకారం జరించెను. ఈ వాసుదేవుడు మొదలుగా 4 ప్రకారముల వ్యూహములు, దేహములు ద్వారా సర్వ ప్రపంచము వ్యాపకము అంటాడు. ఇది భాగవత మతం. దీని సిద్ధాంత సమాధానం. వాసుదేవుడు అతని ఆరాధన శృతి సమ్మతం ఒకటి వలన అది మేము కూడా స్వీకరించము. వాసుదేవుడు అంటే సాకార సగుణం ఒప్పుకోము మేము. వాసయతి సర్వేషు జీవేషు వాసుదేవ, అందరి జీవుల్లో ఉన్నట్టు ఆత్మనే వాసుదేవుడు అంటాం. దాని ఆరాధన ద్వారా ముక్తి మేము ఒప్పుకుంటాం, కానీ జీవుని ఉత్పత్తి మేము ఒప్పుకోం. అటులో స్వీకరించిన వినాశం కూడా స్వీకరించవలసి వచ్చును. సరే, జీవుడి నాశనం ఒప్పుకుంటే చేసిన ధర్మాల నాశము, చేయని ధర్మాల ఫలితం వస్తుంది. అందుకని సృష్టి మొదల్లో గల జీవుని ఉత్పత్తిని స్వీకరించిన ఉత్పత్తి చెందినది నశించును అను న్యాయానుసారము ప్రళయంలో జీవుని నాశనం స్వీకరించవలసి వచ్చును. నువ్వు జీవుడు ఉత్పత్తి చెప్పావు. యత్ కుటకం తద్ నిత్యం. ఏది ఉత్పత్తి అయిందో, ఏది చేయబడిందో అది నశిస్తుంది. జీవుడు నశించిన వారిలో కనుక ధర్మాలు ఫలం నశించును. జీవుడు నశించాడు, వాడు పుణ్యపాపాలు చేశాడు, వాడు ఫలితం లేకుండానే అవి కూడా నశిస్తాయి.
ఇది కృతహాని అంటారు. కృతహాని, చేసిన దానికి హాని, చేసిన కర్మలో నాశనం. కొత్తగా జీవించి పూర్వానుష్ఠానం లేకే సుఖ దుఃఖము కలుగును. అకృత అభ్యాగం, చేయకుండా ఉన్నది వచ్చి పడింది. చేయని కర్మఫలం ప్రాప్తందరు. ఈ విధమైన జీవోత్పత్తి యుక్తియుక్తం కాదు. అందుకని జీవుని ఉత్పత్తి చెప్తే సరికాదని చెప్తారు. ఉత్పత్తి అసంభవాత్ తర్వాత సూత్రం. ఉత్పత్తి, జీవుని ఉత్పత్తి సంభవం కాదు. ఎందుకని వాసుదేవు నుండి జీవోత్పత్తి కలుగజాలదు. జీవునికి ఉత్పత్తి స్వీకరించిన కొండ వల్లే ఆ జీవుని వినాశం స్వీకరించవలసి వచ్చును. జీవుడు కూడా అనిత్యముడు నా భగవత్ ప్రాప్తికి మోక్షం పొందజాలడు. ఉత్పత్తి చెందితే అది నశిస్తుంది. మరి ఇంకా వాడు నశించిన వాడు ఇంకా మోక్షం ఎక్కడ? వైష్ణవుల మోక్షం ఎవరికి కలుగును? అందుకని భావ సిద్ధాంతం భ్రాంతి మూలకము. భావ సిద్ధాంతం వేదములకు అవిరుద్ధమైన అంశంలో ప్రామాణికం అని చెప్పినాను. వేదములకు విరుద్ధమైన జీవోత్పత్తి అంశంలో ప్రామాణికం కాదు. ఇంకొకటి ఏమిటి? మనము జగత్ కల్పితం అంటాం, వాళ్ళు నిత్యం అంటారు. అందుకని వాళ్ళ ద్వైతం. ఇందులో కనుక వాసుదేవుడు పేరు గల పరమాత్ముని సంరక్షణ పేరు జీవన ఉత్పత్తి స్వీకరించో జీవనుడు అనిత్యత్వం దోషం వచ్చును. ఉత్పత్తి ఘటాలు అనిత్యంగా చూడబడుచున్నవి. ఉత్పత్తివంతమైన జీవిలో అనిత్యత్వ ప్రసంగం నివారింపలేము. అప్పుడు వారి అభిప్రాయమైన మోక్షం ఎవరికి లభించదు. ఎవరికి లభించును ప్రశ్న అంటే ఎవరికి లభించదు. కనుక ఈ భావ సిద్ధాంతం ప్రమాణం. నచ కర్తు కరణం. కర్తు అంటే కర్త. అది కర్తు పంచమి. కర్త నుండి కరణము పరికరణం. దేవదత్తు నుండి కర్రలు కొట్టడానికి గొడ్డలు ఉత్పత్తి అవ్వట్లేదు. అది నా కర్తృ కరణం. దేవదత్తుడు మొదలుగా కర్తల నుండి గొడ్డలి పనిముట్ల ఉత్పత్తి లోకంలో చూడాలి. అందువల్ల జీవన్ నుండి మనస్సు యొక్క ఉత్పత్తిని చెప్పుడు అసంగతము. మళ్ళీ ఏం చెప్తారు? జీవుడికి కరణము మనస్సు. అది జీవుడి నుంచి ఉత్పత్తి చెందా ఉంటావు అనేది కర్త నుంచి కరణం ఉత్పత్తి చెందింది అది. అలాగే లోకంలో చూడబడట్లేదు. వ్యవహారిక జగత్తులో ఎక్కడనూ జీవదత్తాది కర్తల నుండి గొడ్డలిములు పరికరములు ఉత్పత్తి చూడబట్టలేదు. సంరక్షకుడు కర్త జీవుడి నుండి ప్రద్యుమ్నుడు మనోరూపమైన కరణము ఉత్పత్తి అని చెప్పు సిద్ధాంతమునకు శృతుల ప్రమాణం లేదు. జీవుడి నుంచి మనస్సు ఉత్పత్తి చెందింది అని చెప్పడానికి ప్రమాణం లేదు. మరి మనకి ఇక్కడ మనస్సు అపంచగల పంచమహాభూతాల సూక్ష్మాంశంతో మనస్సు ఏర్పడింది. జీవుడు ఉత్పత్తి కాడు. ఆ మనస్సులో అన్ని చోట్ల ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం ప్రతిబింబిస్తుంది. ఆ ప్రతిబింబాన్ని వీడు నేను అనుకుంటాడు, అదే జీవుడైంది. అంతేగాని జీవుడు అన్నది పరమాత్మ కన్నా భిన్నం కాదు. ఉత్పత్తి ఎవరని చెప్పే సిద్ధాంతమును శృతుల ప్రమాణం అంటే భావ సిద్ధాంతము యుక్తి శూన్యము ఉన్నారు. అది విజ్ఞానాది భావేవా తదప్రతిషేధ. ఇప్పుడు విజ్ఞానము, జ్ఞానము మొదలైన విజ్ఞానాది భావేవా, జ్ఞానము మొదలైన భావములు వాళ్ళ నలుగురిలో సమానం చెప్పావనుకో,
వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుళ్ళు అంతా ఒకటే అని చెప్పామనుకో, అప్పుడు కూడా ఉత్పత్తి అవ్వదు. సంకర్షణాదులు ముగ్గురులో వాసుదేవుని వల్ల విజ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, బలము, వీర్యము, తేజస్సు సమానముగా ఉన్నదని చెప్పినను ఉత్పత్తి అసంభవము. ఇంతవరకు సూత్రార్థమైంది. ఇప్పుడు సూత్ర వివరణ. సంకర్షణాదులను మేము జీవాదుల రూపంగా స్వీకరించడం లేదు, కానీ ఈశ్వర ధర్మములైన జ్ఞాన ఐశ్వర్యాదులు కలవాలని చెప్తున్నాము. మేము పేరు పెట్టాం కానీ వాళ్ళని ఒప్పుకోవట్లేదు. ఈశ్వరులో ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలు వాళ్ళు ఒప్పుకుంటామంటాడు. అది కనుక ఉత్పత్తి అసంభవము అనే దోషము మాకు రాదు అంటాడు. అది సరికాదంటాడు సిద్ధాంతం. వాసుదేవాది నలుగురిని ఈశ్వర ధర్మం వారిగా స్వీకరించో అనేక ఈశ్వరు నిష్ప్రయోజన కల్పన గావించవలసి వచ్చును. సృష్టి చేసేవాడు ఒకడవు, నువ్వు నలుగురు సమాన శక్తి వాళ్ళని ఒప్పుకున్నావు, అప్పుడు నలుగురు ఈశ్వరులు అవుతారు. అప్పుడు నిష్ప్రయోజనం అవుతుంది, ప్రయోజనరహితం. ఒకే వాసుదేవుడిని ఈశ్వరుని ద్వారా కార్యసిద్ధి కలుగుతుండగా అనేక ఈశ్వరుని స్వీకరించిన వాసుదేవుడు ఒకటే అనే సిద్ధాంతం నశించును. ఒకే వాసుదేవుని వ్యూహమును సంకర్షణాలని ఆ విధంగా చెప్పాలి కాదు. వాసుదేవుడి శరీరమే వీళ్ళు అని చెప్పడానికి కూడా వీలు లేదు. కార్యకారణంలో భేదం నుంచి ఉత్పత్తి అసంభవము. కార్యము కారణంలో భేదం ఉండాలి. భేదం ఉంటేనే అది ఉత్పత్తి, జన్మ అని చెప్పచ్చు. అది లేకపోతే సమానం అంటే అప్పుడు ఉత్పత్తి కాదు. కనుక పూర్వలాగే దోషం ఉంది. దోషం పోదు. బ్రహ్మాది స్తంభ పర్యంతం సంపూర్ణ సంసారము భగవంతుని వ్యూహమైన అంతా భగవంతుని శరీరము. ఈ ప్రపంచం పరమేశ్వర రూపమై ఉండగా ఈ నలుగురు మాత్రమే ఆయన రూపములను చెప్పుట తక్కిన కావాలని చెప్పి ఎట్లు సంభవము. సర్వ ప్రపంచము భగవంతుని స్వరూపము, ఈ నలుగురు పరమాత్మ స్వరూపము, మీన్ వాళ్ళు కాదు. ఎందుకని? సంపూర్ణ సంసారము భగవంతుని శరీరం ఒప్పుకుంటున్నావు, మళ్ళీ ఏమంటావు? ఈ నలుగురు భగవత్ స్వరూపం మీన వాళ్ళు కాదంటావు. కనుక ఇలాంటి అపసిద్ధాంతాలు, అప్రమాణము ఇవన్నీ వస్తాయి. కనుక మీ భాగవతం పంచరాత్ర మతం సరికాదు. ఇంకొకటి, ఇంకో మెయిన్ పాయింట్ చెప్తున్నారు. విప్పదిషేధాచ, ఒక చోట ఒకలాగా ఒక చోట ఒకలాగా చెప్తారు. కొన్ని స్థలంలో వాసుదేవుని విజ్ఞానము ఐశ్వర్యము కలదందరు, మరి కొన్ని చోట్ల గుణములే వాసుదేవుడు అందరు. గుణములు గలవారని గుణములను భేదాభేద వర్ణన చేయుట విరోధం ఒకటి వలన భాగవతం ప్రమాణకం కాదు. గుణములే వాసుదేవుడు అంటారు. విజ్ఞానము ఐశ్వర్యము ఉన్నవాడు వాసుదేవుడు ఒక చోట చెప్పి, ఇంకో చోట గుణాలే వాసుదేవుడు అంటారు. గుణములు కలవారిని గుణములను భేదాభేద వర్ణన చేయుట అంటే గుణములు భేదము అభేదం అంటే మొట్టమొదటి చెప్పిన దాంట్లో గుణముల అభేదం, రెండో దాంట్లో కేవలం గుణాలు. కనుక ఒక చోట అభేదము గుణాలతో కలిగి ఉండటం, ఇంకొక చోట అది ఏమీ లేకుండా కేవలం గుణాలు ఉండటం అది సంభవం కాదు. ఎందుకని? ముందు ఒకసారి చెప్పాం, ద్రవ్యాశ్రయత్వం గుణత్వం. గుణం అన్నది
ఏదో ఒక ద్రవ్యాన్నో వస్తువునో ఆశ్రయించి ఉంటుంది. కేవలం గుణాలు ఉండవు. కనుక ఈ గుణాల భేదము అభేదము చెప్పడం సరికాదు. కొన్ని చోట్ల జ్ఞాన ఐశ్వర శక్తి బలవీర్యము తేజస్సు మొదలువాన్ని వాసుదేవుని గుణములుగా వర్ణించేది. గుణములనే వాసుదేవునిగా వర్ణించగా పరస్పర విరోధం కలుగును. భాగవతం అప్రమాణికం. సాండిల్యుడనే ఋషి 4 వేదాల్లోనూ మోక్ష మార్గం కనుగొనలేక ఈ మతమును పొందినను. వాక్యములు గలవు. 4 వేదాలు చదివాడు, వాడికి ఎక్కడా మోక్షానికి మార్గం దొరకలేదు. అందుకే భాగవతాన్ని రాశాడు పెద్ద మనిషి. ఈ వాక్యం ద్వారా పంచరాత్రంలో వేద నిందగాను వస్తున్నది. గుణగుణి కల్పన అసంగతం. సాంఖ్య వైశేషిక బౌద్ధ జైన మహేశ్వర సాండిల్య భాగవతములు అన్నయో భ్రాంతి మూలకములు. ఈ పాదంలో ఏం చెప్పారు ఇంతవరకు? వీళ్ళందరి మతం భ్రాంతి మూలకము, అద్వైతాంతము వీని ద్వారా దూషితం కాదు. ఈ కారణం వల్లనే బ్రహ్మ నుండి జగత్ యొక్క ఉత్పత్తి చెప్పు సమన్వయము నాకు విరోధము లేదు. అధ్యాయంలో చెప్పిన సమన్వయానికి ఏమీ విరోధము లేదు అని చెప్పారు. ఇది ఈ బ్రహ్మసూత్రోదయంలో ద్వితీయాధ్యాయం. ఈ ద్వితీయాధ్యాయానికి ద్వితీయ పాదం కూడా అయింది. ఇప్పుడు ద్వితీయాధ్యాయానికి తృతీయ పాదం. తృతీయాధ్యాయస్య తృతీయ పాద, ద్వితీయాధ్యాయస్య తృతీయ పాద. స్వవిరోధ నిరూపణ పాదం. మాలో ఏ విధమైనటువంటి విరోధాలు లేవు. ఇప్పుడు వియద్ అధికరణం. వియద్ అంటే ఆకాశం. ఒక చోట ఆకాశం ఉత్పత్తి చెప్తారు, ఇంకో చోట ఆకాశం ఉత్పత్తి చెప్పరు. కనుక మీ సమన్వయంలో విరోధం ఉంది అంటాడు. సంగతి మారటం వలన పాదం మారటం వలన సంగతి చెప్ప అవసరం లేదు. సృష్టి చెప్పు సూత్రంలో విరోధం లేదని చెప్పుటకు మొదటగా ఈ అధికరణంలో ఆకాశ పదంపై విచారం గావించరు. ఆకాశం ఉత్పత్తి ఉన్నా లేక నిత్యమా? అప్పుడు పూర్వపక్షి నైయాయకుడు సమవాయి అసంవాయి నిమిత్త కారణం లేనందున ఆకాశం ఉత్పన్నం ఒకటలేదు. ఆకాశం యొక్క ఉత్పత్తిని చెప్పు శృతి గౌడము. కనుక ఆకాశం నిత్యము ఉంటాడు దేవుడు ఈ నైయాయకుడు. ఎందుకని? సంవాయి ఉపాదాన కారణం. అసంవాయి వాడి శాస్త్రంలో చెప్పుకున్న పదం. దట్ ఈస్ కాయిన్డ్ బై హిమ్సెల్ఫ్. నిమిత్త కారణం. నిమిత్త కారణం మనము కుమార్ అంటాము. సంవాయం అంటే ఉపాదాన కారణం మట్టి అంటాము. వాడి ఈ 2 కాకుండా ఇంకొక కారణం ఉంటాడు. అది కూడా ఒక పదార్థం అంటాడు. అక్కడ వస్తుంది తేడా. ముందు చెప్పాం. ఒక జ్ఞానం ద్వారా సర్వజ్ఞానం చెప్పు శృతి ప్రతిజ్ఞ ఉన్న కార్య జగత్ యొక్క విభాగము మరియు ఆకాశ ఉత్పత్తిని చెప్పు శృతిని స్వీకరించుటే ఉచితము. కస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతి అని ప్రశ్న వేస్తే అప్పుడు ఆ పరతత్వాన్ని తెలుసుకుంటే అన్ని తెలుసుకోబడతాయి. అందులో అన్ని ఆరోపితము, అదే అధిష్టానము, అదే మన స్వరూపము అని నిశ్చయం చేశారు. ఇది ఏమిటి? ఒక జ్ఞానం ద్వారా సర్వజ్ఞానం యొక్క ప్రతిజ్ఞ. అందుకని సర్వంలో ఆకాశం కూడా వచ్చేస్తుంది. అన్నీ ఉత్పత్తి చెందినప్పుడు అది ఉత్పత్తి చెందినట్టే లెక్క. ఆకాశం నిత్యం చెప్పుడు సరికాదు. శృతుల్లో చెప్పు వివర్తవాదంలో సంవాయ అసంవాయ నిమిత్త కారణం అపేక్ష లేనే లేదు. సరే, నువ్వు ఇంట్లో కూర్చుని ఏవో చెప్పావు, సంవాయి అసంవాయి
కమ్మాయి పమ్మాయి ఏదో చెప్తూ ఉంటాం. ఇవన్నీ మా శృతిలో లేవు. ఒకే కారణం ద్వారా సంపూర్ణ జగత్ కార్యం ఉత్పన్నమవునని చెప్పుట మన సిద్ధాంత మతము, సిద్ధాంత సమ్మతము. ఒకే కారణం నుంచి సంపూర్ణ జగత్ ఉత్పత్తి అయ్యింది. ఇప్పుడు ఇది ఈ వియద్ అధికరణానికి అధికరణ యొక్క 5 విషయాలు అయ్యాయి. సంగతి, విషయము, సంశయము, పూర్వపక్షం, సిద్ధాంతం. ఇప్పుడు వైయాసిక న్యాయమాలు శ్లోకాలు. వ్యోమ నిత్యం జాయతే వా హేతుత్రయ వివర్జనాత్ జనిసుతే చ గౌణత్వాన్ నిత్యం వ్యోమ న జాయతే. ఏక జ్ఞాన సర్వబుద్ధేర్ విభక్తత్వాత్ జనిసుతేః వివర్తే కారణైకత్వాత్ బ్రహ్మణో వ్యోమ జాయతే. వ్యోమ నిత్యం జాయతే నవ. ఈ వ్యోమ అంటే ఆకాశం. ఇది నిత్యమా రాత్రి ఉత్పత్తి అవుతుందా అంటే హేతుత్రయ వర్జన, సమవాయ అసమవాయ నిమిత్త కారణాలు లేవు కనుక జనిసుతేశ్చ గౌణత్వాలు. మరి ఆత్మన ఆకాశ సంభూతం అని శృతి ఉంది కదా అంటే అది గౌణం అంటాడు, ముఖ్యంగా అంటాడు. కనుక వ్యోమ న జాయతే, ఆకాశం ఉత్పత్తి అవ్వట్లేదు నిత్యము అని పూర్వపక్షి మతం. అప్పుడు సిద్ధాంతం చెప్తాడు ఏక జ్ఞాన సర్వబుద్ధి, ఒక జ్ఞానం ద్వారా అన్ని జ్ఞానాలు వస్తున్నాయి. విభక్తత్వా జనిసుతే, తర్వాత విడిగా చెప్పారు. జనిశృతి అంటే ఉత్పత్తి అయ్యే శృతి కనిపిస్తూ ఉంది. తర్వాత వివర్తవాదంలో 3 కారణాలు లేవు, ఒకటే కారణం. వివర్తే కారణైకత్వాత్, అది బ్రహ్మము. ఆ బ్రహ్మ నుంచి ఆకాశం ఉత్పత్తి అయింది. ఏది ఉత్పత్తి అయిందో అదే నిత్యము. కనుక ఆకాశం నిత్యము కాదు. ఇది ఈ శ్లోకాలకు అర్థం. ఇప్పుడు ఈ శ్లోకాలకు అనువాదం. ఆకాశం నిత్యమా లేక ఉత్పన్నమవునా? పూర్వపక్ష ఆకాశం ఉత్పత్తి అవునని చెప్పు. శృతి గౌడం ఒకటి వలన, కారణత్రయముగా అభావం ఉండటం వలన ఆకాశం నిత్యము, అది ఉత్పన్నం అవట్లేదన్ను. సిద్ధాంతే ఆకాశం ఉత్పన్నం అవుతున్నదన్ను. ఎందుకని? ఏక విజ్ఞానం ద్వారా సర్వ విజ్ఞానం. కార్యజక్తులో విభక్తత్వము ఉత్పత్తిని చెప్పు. శృతియు మరియు ఉత్వాలో కారణత్వం యొక్క అనపేక్షత్వము నన్ను సిద్ధమవుతున్నందువలన ఆకాశం ఉత్పన్నం అవుతున్నది. కార్యజగత్తులో విభక్తత్వం, కారణం కన్నా కార్యం వేరు. ఉత్పత్తి చెప్పు. శృతి ఆకాశం ఉత్పత్తి అవుతుందని చెప్తోంది. వివర్తవాదంలో 3 కారణాలు లేవు. వీటిలన్నిటి వల్ల ఆకాశం ఉత్పత్తి అవుతుంది అన్నది సిద్ధమైంది అంటాడు. అది ఇప్పుడు ఇదే భారతీయ దేశుల వారి వ్యాఖ్య. వైయాసిక న్యాయం కూడా భారతీయ దేశుల వారే రాశారు. ఇది మళ్ళీ అధికరణం మీద కొంచెం వ్యాఖ్య రాశారు. వారి పుస్తకంలో ఇంతే ఉంటుంది. వైయాసిక న్యాయమాల, ఆ భారతీయ దేశుల వారి వ్యాఖ్య కొంచెం సంస్కృతం అంతే. మన పుస్తకంలో అధికరణానికి 5 విషయాలు ఉన్నాయి. సూత్రము, సూత్రార్థము, సూత్ర వివరణ, ఇవన్నీ మనం జోడించాం. తర్వాత చాలా చోట్ల ఈ వైయాసిక న్యాయమాలకు అర్థం ఇవ్వరు, అనువాదం ఇవ్వరు. ఆ అనువాదం కూడా మనం రాసాం. అది ఇదంతా సేకరణ. అందుకని
సంకలనము అంటారు. అది అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఒక చోట పెట్టామన్నమాట. ఇప్పుడు భారతీయ వ్యాఖ్య తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. ఆకాశం యొక్క ఉత్పత్తి వినవచ్చినను అది యుక్తిత్వం కాదు అంటాడు ఎవడు పూర్వ. అది గౌడం అంటాడు. ఎందుకనగా కార్యమునకు సమవాయ కారణము అసమవాయ కారణము నిమిత్త కారణము అపేక్ష కలదు. ఒక కారణం నుంచి కార్యం కావాలంటే 3 కారణాలు ఉండాలి అంటాడు. ఎంత అన్వేషించినా ఆకాశం యొక్క ఉత్పత్తిలో ఈ 3 కారణములు కనపడట్లేదు. ఆకాశం ఉత్పత్తి చెందుతుంది అంటావు, దీనికి సమవాయ కారణం ఏమిటి, అసమవాయ కారణం ఏమిటి, నిమిత్త కారణం ఏమిటి, అక్కడ కనిపించట్లేదు అంటాడు వాడు. వేరొక మార్గం లేక ఉదాహరించినట్లయితే గౌడం అని చెప్పవలేను. ఆకాశ సంభూత సృష్టిలో గల సంభూత శబ్దమునకు సత్తాశ్రయ రూపమైన ఆకాశ పదార్థము గుణముతో సంబంధం కలని చెప్పవచ్చును. సత్తా వీటి ఆకాశ సంభూత అన్నావు. ఆకాశం ఉత్పత్తి అయింది. ఉత్పత్తి అయిన దానికి అస్తిత్వం ఉంటుంది. అది అస్తిత్వం ఉంది కనుక గుణంతో సంబంధం ఉంది దానికి. ఇలాగా మరి శబ్దగుణకం ఆకాశం ఉంటాం కదా, అందుకని ఇలా చెప్పాడు. ఇంతవరకు పూర్వపక్షం. ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు. ఒక విజ్ఞానం ద్వారా సంపూర్ణ వస్తు జ్ఞానం కలుగునని అన్ని వేదాంతంలో డిండిమ ఘోష. ఒక విజ్ఞానం ద్వారా సర్వజ్ఞానం యొక్క ఉపపత్తి యుక్తి ఆకాశం బ్రహ్మకారమును ఒప్పుకునేనచో సరియగును. అది ఉత్పత్తి అవుతోంది అంటే కారణం ఒకటి, మీలోని కార్యంలోకి వస్తాయి. ఆకాశం కూడా ముత్తి జ్ఞానం కలిచో మడితో చేసే పాత్ర జ్ఞానము కలుగును. లేనిచో ఈ విషయం యుక్తి సంగతం కాదు. ఆకాశం ఉత్పత్తి మోచున్నది విభక్తమవుట వలన కుండవలే. ఈ తర్కం. ఆకాశం ఉన్నది పక్షం, ఉత్పన్నమవుతున్నదని సాధ్యం. విభక్తి వేరవుట, విభక్తం అంటే వేరవుట వలన కుండవలే. ముందు దృష్టాంతంలో మనము సాధ్యము సాధన అంటే హేతువు ఉన్నాయో లేదో చూడాలి. కుండ ఉత్పత్తి అవుతోంది, అగ్రీడ్. విభక్తం అవటం వలన కారణం కన్నా కార్యం వేరు, సరిపోయింది. ఇప్పుడు అదే ఆకాశానికి తీసుకొద్దాం. ఆకాశము శృతి చెప్తోంది ఉత్పన్నమవుతోంది అని. కనుక సిద్ధం ఏమిటైంది? ఆకాశము కార్యము కారణం కన్నా వేరు అన్నది సిద్ధమవుతుంది. ఇతడి అనుమానం. ఆకాశంలో వాయువాదుల విలక్షణ ప్రసిద్ధము కాన హేతు అసిద్ధము కాదు. విభక్తం ఒకటి వలన వాయువు వేరు ఆకాశం వేరు కనుక ఈ హేతు సిద్ధి అంటాడు ఎవడు? సిద్ధాంత్. బ్రహ్మ సర్వాత్మ వాళ్ళ అవయవం లేవు, బ్రహ్మ నిర్వయం అవయవాలు లేవు. ఆకాశం యొక్క ఉత్పత్తిని చెప్పే అనుమానంలో దోషం లేదు. మేము పైన అనుమానం చెప్పాం, అందులో ఏ విధంగా దోషం లేదు. ఉత్పత్తి చెప్పు శృతి కూడా చెప్పిన అనుమానములు ప్రమాణం. ఆకాశ సంభూత ఆత్మన ఆకాశ సంభూత అని శృతి కూడా ప్రమాణం. నైయాయికుల ఆరంభవాదంలో 3 కారణముల అపేక్ష ఉన్నను. ఈ నైయాయికులు ముందు వైశేషికులు అన్నాడు. ఈ నైయాయికుడు గౌతముడు, వాడు కాణాదుడు, వీడు గౌతముడు, ఇద్దరు ఒకటేలా చెప్తూ ఉంటారు. వీడు కూడా ఆరంభవాదం, పరమాణువుల ఆరంభవాదాన్ని ఒప్పుకుంటాడు. ఆరంభవాదములో 3 కారణాలని చెప్పాడు. సంబాయి, అసంబాయి, సంబాయి అసంబాయి నిమిత్త కారణం అని. సంబాయి అంటే ఉపాదాన కారణం, అసంబాయి వాడు కల్పించుకున్నది, నిమిత్త కారణము అది. అందుకని
నైయాయికుల ఆరంభవాదులో 3 కారణాల అపేక్ష ఉన్నాను, వివర్తవాదులో వాని అపేక్ష లేదు. కారణత్రయముల అప్రసిద్ధ నిబంధనం అను దోషము సిద్ధాంతంలో లేదు. ఈ 3 కారణాలు అప్రసిద్ధం. కనుక మా దాంట్లో దోషం లేదు. ఇప్పుడు నా వియదశ్రుతే వాడంటాడు పూర్వాది ఆకాశం ఉత్పత్తి అవ్వట్లేదు, అందుకు నిత్యము. అశ్రుతే శృతిలో వినిపించట్లేదు అంటాడు. ఎక్కడ అంటే చాందోగ్యంలో ఆకాశం ఉత్పన్నం అవ్వటం లేదు, శృతులు లేవు, అది సూత్రార్థం. శృతుల్లో విరోధం ఉన్నటువంటి ప్రమాణంలో, కానీ సిద్ధాంతంలో విరోధం లేని శృతులు ప్రమాణంలో. సృష్టిని ప్రతిపాదించే శృతుల్లో అవిరోధము చెప్పుటకు మొదట ఆకాశం నాశనానికి విచారం గావించుతున్నారు. శృతుల్లో ఏ విధమైనటువంటి విరోధం లేదు. అందుకని ఇక్కడ మొదట ఆకాశాన్ని తీసుకుని విచారం చేస్తున్నారు. దీన్ని వియత్పాదము అంటారు. ఆకాశం మీకు ఉత్పత్తి కలదా లేదా సంశయం. ఆకాశం ఉత్పత్తి ఒప్పుకుంటే చాందోగ్యంలో సత్సద్వాచ్య బ్రహ్మ ప్రసంగంలో ఆకాశ వాయుత్తి చెప్పగానే తేజ సృజత. చాందోగ్యంలో ఆకాశము వాయువు ఉత్పత్తి చెప్పలేదు, సత్శబ్దవాచ్యం చెప్పారు. కారణం తత్ అసత్ పదార్థం బ్రహ్మ, తేజో సృజత అగ్ని సృజించింది. అక్కడ ఆకాశము వాయు ఉత్పత్తి లేదు. సర్వప్రథంలో ఎట్లా చెప్పింది. అగ్ని ఉత్పత్తి మొదట్లో ఎలా చెప్పారు అంటాడు వాడు. ఆకాశం ఉత్పత్తి అవ్వడం లేదని తైత్రీయ పరిస్థితిలో ఆత్మ నుండి ఆకాశం ఉత్పత్తి ఎట్లు చెప్పింది, అది వాడి ప్రశ్న. ఈ 2 స్వరులు పరస్పర విరోధం. పూర్వపక్ష సిద్ధాంతి ఏకదేశం నుండి ఈ సూత్రము చెప్పబడినది. ఇప్పుడు ఈ సిద్ధాంతి ఏకదేశం, ఇది సిద్ధాంతి అంటే సంపూర్ణంగా వేదాలు ఒప్పుకునేవాడు. అందులో కొంతమంది అంటే 10 మంది ఉంటే 10 మందిలో ఒకడు, వాడిని ఏకదేశి అంటారు. వాడు మిగిలిన వాడు ఒప్పుకున్నట్టుగా పూర్తిగా ఒప్పుకోడు. మీ శృతిలో విరోధం ఉంది అంటాడు వాడు. శృతులు ఒప్పుకుంటాడు, శృతుల్లో విరోధం ఉందంట. అటువంటి వాడిని ఏకదేశి అంటారు. ఉత్పత్తి ప్రసంగంలో ఆకాశం యొక్క ఉత్పత్తి గురించి చెప్పు శృతివాక్యం వినబడటం లేదు. ఈ ఉత్పత్తి ప్రసంగంలో ఆకాశం యొక్క ఉత్పత్తి లేదు, కావున ఆకాశం ఉత్పత్తి అవ్వట్లేదు. పూర్వపక్షం అంటున్నాడు అతీంద్రియ జ్ఞానార్థం ఆకాశం ఉత్పత్తిని వచ్చేప్పట్లో మనకు శృతులే ప్రమాణము. అప్పుడు సిద్ధాంతం అంటాడు, చూడు నాయన, అతీంద్రియ విషయం ఈ అతీంద్రియ విషయం చెప్పడంలో మన శృతులే ప్రమాణం. మరి అటువంటిప్పుడు మళ్ళీ పూర్వపక్షం అంటాడు ఉత్పత్తిని గురించి శృతి వినబడటం లేదు. శృతి ప్రమాణం అనుకున్నావు, నేను శృతి ప్రమాణం అంటున్నాను. అందుకని ఆకాశం ఉత్పత్తి అవుతలేదు అంటాడు. అంటే అప్పుడు సిద్ధాంతం అంటాడు లేదు, ఆకాశం ఉత్పత్తి ఉంది. చాందోగ్యంలో ఆకాశం ఉత్పత్తి లేకపోయినాను తైత్రీయోపనిషత్తులో ఉంది అంటాడు. ఎప్పుడు సిద్ధాంతం.
అస్తితు అంటే ఉంది కదా. ఏమిటి? నువ్వు ఆకాశం ఉత్పత్తి చెందే శృతి లేదన్నావు, కానీ ఉంది. ఎక్కడుంది అంటే సత్యంలో. తూ కానీ అంటే పూర్వపక్షి నువ్వు చెప్పింది సరికాదు. తూ శబ్దము అన్యపక్షం గ్రహించట్టు. నువ్వు చెప్పిన సరికాదు. ఇంకోటి చాంద్రోగ్యంలో ఆకాశం ఉత్పత్తి శ్రవణం లేకపోయినాను, దైత్యంలో ఉన్నది కదా. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పి తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అని చెప్పారు. ఆ తుల్య ఆకాశం ఉత్పన్నమని చెప్పారు. కొన్ని చోట్ల అగ్ని సృష్టి చెప్పండి, వేరే చోట్ల ఆకాశం. అందువల్ల వృత్తుల్లో విరోధం అలాగనే ఉన్నది. సరే, నువ్వు ఉందన్నావు, కానీ రెండు రకాల శృతి కనిపిస్తోందే. ఒక చోట ఉందంటాడు, ఇంకో చోట లేదంటాడు ఆకాశ ఉత్పత్తి. అప్పుడు వాడంటాడు, ఒకటి గౌణం అనుకో, ఒకటి ముఖ్యం అనుకో అంటే అంటాడు గౌణీ అసంభవ. ఆకాశం చెప్పు ఉత్పత్తి. వాడేమిటంటాడు, ఒక చోట వినిపిస్తోంది, ఒక చోట వినిపించట్లేదు కనుక ఆకాశాన్ని ఉత్పత్తి చెప్పే శృతి గౌణము ఉంటాడు, ముఖ్యం కాదు. ఇందులో కనగా ఇప్పుడు గౌడము ముఖ్యము ఉంటే అది కొంచెం అర్థం చేసుకోవాలి. సింహో మానవక అన్నారు, ఇది గౌడ ప్రయోగం. మానవకుడు అంటే విద్యార్థి సింహం లాంటి వాడు ఉన్నారు. అంటే సింహంలాగా వాడు మనుషులు కొరకు తింటాడా? కాదు, వాడు మనిషి. కానీ సింహప్రయోగం సింహ శబ్దాన్ని ప్రయోగించారు. వాడిలో ఉన్న శూరత్వము, క్రూరత్వము అనే గుణాలను తీసుకుని వాడిని సింహం అన్నారు. అంతేకాని వాడు సింహం కాదు. అలాగే ఇక్కడ ఈ ఆకాశం ఉత్పత్తి చెప్పిన శృతి గౌణము సరికాదు అంటాడు పూర్వపక్షి. అప్పుడు ఆకాశం ఉత్పత్తిలో సంవాయ కారణం మరియు సామాగ్రి లేవు. ఇది ఎందుకు గౌణం అంటే మా సిద్ధాంతంలో చెప్పినటువంటి కారణాలు లేవు. ఆకాశం వ్యాపకం, అది నిత్యము. నిత్యం అనుమానం సంభవం కనుక అనుమానం ద్వారా అది ఉందని మేము చెప్పేస్తాం. ఆకాశం యొక్క ఉత్పత్తి శృతి విరుద్ధమే, శృతి సరికాదంటాడు. అప్పుడు పూర్వం చెప్పిన ఆకాశం యొక్క ఉత్పత్తి శృతి గౌడమే అని ముఖ్యం కాదు. ఎందుకు కనుక విరోధ శృతులు ఉండటం వలన ఏకదేశీ తన మతం చెప్పుచున్నాడు. ఆకాశ ఉత్పత్తి కాణాదాదులు ముందు ఇక్కడ అన్నాడు, నైయాయికులు అన్నాడు, మళ్ళీ ఇక్కడ కాణాదులు అంట. అంటే ఇద్దరు ఒకటే, ఇద్దరు వేరే మంత్రం. కొన్ని చోట్ల ఎక్కడైనా వేరవచ్చు, దగ్గర ఇద్దరు ఒకటే చెప్తారు. వాడు న్యాయం రాసిన వాడు వేరు, వైశేషికంగా రాసిన వాడు వేరు. కనుక వాడు గౌతముడు, వీడు కణాదుడు. పేర్లు వేరు, కొంచెం వేరుండొచ్చు, దగ్గర ఇద్దరి మతం ఒకటే. అందుకని అక్కడ నైయాయికులు అన్నాడు, ఇక్కడ కణాదులు అన్నాడు. వీళ్ళు సంవాయ నిమిత్త కారణం లేనందున ఆకాశం ఉత్పత్తిని చెప్తా అసంభవము కాదు. అది
ఉత్పత్తి చెందే అన్ని పదార్థాలు పై కారణాల ద్వారా ఉత్పన్నమవును. ఉత్పత్తి అయితే ఈ 3 కారణాలు ఉండాలి అంటాడు. ఆకాశం ఉత్పత్తిలో సంభాయాది కారణం లేవు. దాని ఉత్పత్తి సంభవం కాదు. ఆకాశం నిత్యం వ్యాపకం అవటం వలన ఆత్మ వలె. ఇప్పుడు పూర్వపక్షి అనుమానం చేస్తున్నాడు. ముందు సిద్ధాంత చెప్పాడు ఆకాశం ఉత్పత్తి అవుతోంది అని కదా. ఆకాశం ఉత్పన్నం అవుతుంది విభక్తం అవటం వల్ల కుండవలని ముందు చెప్పాడు సిద్ధాంతం. దానికి వ్యతిరేకంగా అనుమానం చేస్తున్నాడు ఇప్పుడు పూర్వపక్షి. ఆకాశము నిత్యము వ్యాపకం అవటం వలన ఆత్మవలే. ఆకాశం అన్నది పక్షం, నిత్యము ఇది సాధ్యం, వ్యాపకం అవటం అన్నది కారణం, ఆత్మవలే అన్నది దృష్టాంతం. ఇప్పుడు దృష్టాంతం తీసుకో. ఆత్మ నిత్యము వ్యాపకము, అలాగే ఆకాశము వ్యాపకం అవటంలో నిత్యము. అది వాడి అనుమానం. నిత్యత్వం సిద్ధమవటం వలన దాని ఉత్పత్తి చెప్పు శృతి సరికాదు అంటాడు. అప్పుడు ఇంకో సూత్రం చెప్తున్నాడు. శబ్దాచ సూత్రార్థం వాయుశ్చాంతరిక్షం చ ఏది అమృతం. వాయువు ఆకాశం కూడా అమృతమని చెప్పేది. ఆకాశం అమృతముగా చెప్పేది కనుక ఆకాశానికి ఉత్పత్తి లేదు. ఇది పూర్వపక్షమే. అనుమానం ద్వారా ఆకాశం సిద్ధమవుతున్నదని కాదు. అనుమానం చెప్పాం, ఆ అనుమానం ద్వారా ఆకాశం నిత్యమైంది. అలాగా శబ్దం కూడా ఉందంటాడు. ఏమిటి శబ్దం అంటే ఉపనిషత్తు వేదం. వాయుశ్చాంతరిక్షం చేతుడు అమృతం. వాయువు ఆకాశం అమృతం. అమృతం అంటే నమ్మితే అమృత నిత్యము, వానికి నాశనం లేదు అని. ఆకాశం సర్వగతస్య నిత్య. పరమాత్మని పోల్చేటప్పుడు ఆకాశంలాగా సర్వవ్యాపకుడు పరమాత్మ నిత్యము అని చెప్తారు. ఆకాశం వల్లే అని చెప్తారు. ఆకాశం నిత్యత్వం వినబడటం నా ఆకాశం ఉత్పన్నమవుతుందని స్వీకరించటే సరి. తస్మాత్ వాయు తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయు నుండి ఆత్మ నుండి ఆకాశము, వాయువు నుండి అగ్ని ఉత్పన్నమైనవి. సంభూత శబ్దం ద్వారా అగ్ని వాని ఉత్పత్తి మాత్రం ముఖ్యంగా అంగీకరిస్తున్నారు. ఆకాశంలో కూడా సంభూత శబ్దార్థం ముఖ్యంగా స్వీకరించబడను కానీ గౌణంగా ఎక్కువ స్వీకరించున్నారు. ఇంత చెప్తే ఇప్పుడు ఆ పూర్వపక్షికి ప్రశ్న వేశారు. సంభూత అన్నది 5 భూతాలకి సమానం. నువ్వు ఆ అగ్ని, జలము, పృథివీ సంభూతము, ఆకాశము వాయువు కాదు అని ఎలా చెప్తావు? సంభూత శబ్దార్థం ముఖ్యంగా స్వీకరించవాలి కానీ గౌణంగా ఎట్లు స్వీకరించవచ్చును? అది ఎట్లు యుక్తి సంగతము? అప్పుడు పూర్వపక్షి ఇంకో సూత్రం చెప్తున్నాడు. శాస్త్రైకస్య బ్రహ్మశబ్దవత్. ఒకటే శబ్దాన్ని ఒక చోట గౌణంగాను ఒక చోట ముఖ్యంగాను మీ శృతిలోనే చెప్పారంటాడు. చూడు వాడి యుక్తి. ఒకే ప్రకరణంలో విషయభేదం ద్వారా గౌణార్థము మరియు ముఖ్యార్థము చెప్పవచ్చు. అన్నం బ్రహ్మ, అన్నం బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మశబ్దం గౌణం. ఆనందో బ్రహ్మ, బ్రహ్మశబ్దం ముఖ్యం.
విషయ భేదం ద్వారా సంభవ శబ్దం గౌణము మరియు ముఖ్యార్థము కాగలదు. విషయం వేరైతే ఒకటే శబ్దం, ఒకే సంభవ శబ్దం సమాన ప్రకరణలో విషయ భేదం ద్వారా గౌణార్థం మరియు ముఖ్యార్థం కాగలదు. ఏ విధంగా ఒకే ప్రకరణలో ఒకే బ్రహ్మ శబ్దము తపో బ్రహ్మ చోట అన్నాదుల్లో గౌణముగను ఆనందాదుల్లో ముఖ్యముగను ప్రయోగించరు, అట్లే సంభూత శబ్దము ఆకాశవాయువులో గౌణము, మిగిలిన వాటిలో ముఖ్యము. తపస్సు ద్వారా బ్రహ్మను తెలుసుకున్నాము. తపో బ్రహ్మేతి విజ్ఞాన తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపస్సే బ్రహ్మము అని అర్థంలో ప్రయోగించింది. అది బ్రహ్మశబ్దం గౌణార్థం. ఆనందో బ్రహ్మ, బ్రహ్మశబ్దం ముఖ్యార్థం. అలాగున్నే సంభూతి శబ్ద విషయంలో తెలుసుకొనవలెను. బ్రహ్మము ఆకాశము పాలు జలములే పరస్పర సంబంధము గలవి. ఆకాశంలో వ్యాపకత్వము అమూర్తత్వము సామాన్య ధర్మముల వలన భేదం స్వీకరించింది. ఆకాశం కూడా వ్యాపకం, దానికి రూపం లేదు. అలాగే ఆత్మ ఒక విజ్ఞానం ద్వారా సర్వజ్ఞాన ప్రతిజ్ఞ కూడా భంగం కాదు. అప్పుడు నువ్వు చెప్పిన ప్రతిజ్ఞ కూడా భంగం కాదు. ఇంతవరకు ఏకదేశి పూర్వపక్షి మతం చూడు ఎంత తర్కం చేశాడు. ఏకదేశ మతము ఖండన గావించు సిద్ధాంతి కింది సూత్రం చెప్తున్నారు. ప్రతిజ్ఞాహానిరవ్యతిరేకాత్ శబ్దేభ్యః ప్రతిజ్ఞ హాని, ప్రతిజ్ఞకి హాని ఉండదు, అహాని. అవ్యతిరేకాచ శబ్దేభ్య, శుద్ధుల కన్నా వేరు కాదు, అది సూత్రం. సూత్రార్థం ఉపనిషత్తుల్లో ప్రతిపాదించే బ్రహ్మము ద్వారా సంపూర్ణ వస్తువులకు అభేదం ఉండుట వలన ఒక విజ్ఞానం ద్వారా సర్వజ్ఞానం వలన ప్రతిజ్ఞ హాని కలగదు. ఆకాశం ఉత్పత్తి స్వీకరించే చెప్పిన ప్రతిజ్ఞకు హాని కలుగును. కనుక చెప్పిన ప్రతిజ్ఞ సిద్ధి కొరకు ఆకాశం ఉత్పత్తి స్వీకరించవలేను. ఆకాశం ఉత్పత్తి స్వీకరించనిచో చెప్పిన ప్రతిజ్ఞ హాని కలుగును. స్వీకరిస్తే హాని లేదు కనుక ప్రతిజ్ఞ స్వీకరించాలి. కార్యకారణ అభేదమని ప్రతిపాదించే స్థుతుల ద్వారా కూడా ప్రతిజ్ఞ సిద్ధియే తెలియచున్నది. తదేవ సౌమితమగ్ర ఆసీదేకమేవా ద్వితీయం. సృష్టికి పూర్వం ఇదంతే కేవలం సద్రూపమే ఉండెను. అయితే ఆత్మమిదం సర్వం, ఇదంతా ఆత్మరూపము అని ఉద్దాలకుడు శ్వేతకేతువు చెప్పాడు చాందోగ్యంలో. సిద్ధాంతి ఏకదేశమును ఖండించుచు అన్ని వస్తువులు వేదాంతం ద్వారా తెలుసుకునబడు, బ్రహ్మ కంటే వేరు కాదు అనగా అభిన్నములు. కస్మిన్ భగవ విజ్ఞాతే సర్వమితో విజ్ఞాతం భవతి. ఓ భగవత్ స్వరూపైన గురువరేణ్య, దేని తెలుసుకుని ఇదంతే తెలుసుకునబడును. ఏనా సుతం సుతం భవతి అమతం మతం. దేని శ్రవణం ద్వారా అశ్రుతము సుతమగునో తెలియనది తెలియబడును. ఆత్మని కల్వరే దృష్టే సుత్తే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం. యాజ్ఞవల్కుడు మైత్రేయి చెప్పాడు, ఈ ఆత్మను ఎరింగితివేని, సాక్షాత్కరించితివేని, విచారించితివేని ఈ సర్వమును తెలుసుకునబడినట్లే గును ఇత్యాది వేదాంత వాక్యముల్లో ఒక విజ్ఞానం ద్వారా సర్వవిజ్ఞానం యొక్క ప్రతిజ్ఞ భంగం కాదు. అట్లు కాని పక్షంలో బ్రహ్మ నుండి ఆకాశం ఉత్పత్తిని స్వీకరించనిచో పూర్వం చెప్పిన ప్రతిజ్ఞ నష్టమవును. అంతేగాక బ్రహ్మజ్ఞానం ద్వారా ఆకాశ జ్ఞానం కలగదు. చెప్పిన సిద్ధి ప్రతిజ్ఞ సిద్ధి కొరకు ఆకాశం ఉత్పత్తిని స్వీకరించవలేను. శృతి శబ్దముల ద్వారా కార్యకారణ అభిన్న న్యాయం ద్వారా ప్రతిజ్ఞ యొక్క సిద్ధి గావించబడింది. శృతిలో చెప్పారు కార్యకారణం అభిన్నం,
ఇది తర్కం. తర్వాత ప్రతిజ్ఞ. ఈ కార్యకారణ అభేదము శృతుల ద్వారా ప్రతిజ్ఞ, ఒక విజ్ఞానం ద్వారా సర్వవిజ్ఞానం అనేది సిద్ధమవుతుంది. దేనిని శ్రవణం ద్వారా అశ్రుతం శ్రమగును అను ప్రతిజ్ఞ మరియు కార్యకారణ అభినత్వం ప్రతిపాదించు దృష్టాంతము. ఒక మట్టి కుండను తెలుసుకుంటే మట్టితో చేసిన అన్ని కుండలు తెలుసుకోబడతాయి. అది మట్టి దృష్టాంతం, మొదటి దృష్టాంతం. సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞ సమర్థం గావించున్నది. దాని సిద్ధి కొరకు మరల సౌమ్యుడా, సృష్టికి పూర్వము కేవలం సత్మాత్రమే ఉండెను, ఇదంతయో ఆత్మయే ఉండెను అని మొదలుడి ఈ ప్రపాఠకము అంతం వరకు అభేదము చెప్పు శబ్దములే కానవచ్చుతున్నవి. అందువలన అగ్ని మొదలగు వాని వల్లే ఆకాశం కూడా ఉత్పన్నం అవుతున్నది. ఆకాశం ఉత్పత్తిని స్వీకరించిన చాందోగ్య శుద్ధి కలిగిన విరోధం అట్లే ఉండనట్టు సరికాదు. ఆత్మ నుండి ఆకాశం ఉత్పన్నమవుతున్న తైత్రీయ శుద్ధి అనురోధం వలన ఆకాశము మరియు వాయువును సృష్టి గావించి ఆ ఆత్మ తేజస్సు సృష్టి గావించినది అని చాందోగ్య శుద్ధిలో మార్పు చేసుకోవాలి. శృతిగమ్యమైన బ్రహ్మమే ఆకాశోత్పత్తి సామాగ్రి. అందువల్ల సంవాయి అసంవాయి నిమిత్త కారణాలు చెప్పడం, ఈ కారణాల అభావం చెప్పడం సరే. యావద్ వికారంతో విభాగో లోకవత్. వికారం గల వస్తువులు కుండ, మూకుడు మొదలైనవి అవి అన్నీ పరస్పర విభాగము కలిగినవి. భూమి ఆదుల నుండి వేరొకటి వల్ల ఆకాశం బ్రహ్మ జన్మటిలో ఏ విభాగము లేదు. ఇవన్నీ వేరు వేరు. భూమి ఆదులు అంటే భూమి, జలము, అగ్ని. ఇవి వీటి కన్నా భూమి, జలము, అగ్ని, వాయు కన్నా ఆకాశం వేరు. అందుకని ఈ ఆకాశము బ్రహ్మ నుంచి ఉత్పత్తి అని చెప్తే ఏ గొడవ లేదు. శబ్దము ఆకాశం ఉత్పత్తి అసంభవమును ఆశంకను దూరం గావించుటకు. ఆకాశం ఉత్పత్తి అవ్వట్లేదన్నావే, అది సరికాదు. అందుకు చెప్పాం. ఆకాశం ఉత్పత్తి అసంభవం చెప్పరాదు. ఎన్ని కార్యములు ఘటాలు కలవో అవన్నీ పరస్పర విభాగం వల్లే లోకంలో చూడబడుతున్నవి. కానీ నిర్వికార బ్రహ్మంలో భిన్నత్వము లేదు. నిర్వికార బ్రహ్మంలో ఏ భిన్నత్వం లేదు. ఘటాది కార్యముల నుండే విభాగం చూడదు. అట్లయినను ఆత్మయు ఏది ఒక పదార్థం వికారమే కావలసి వచ్చును. ఘటాదులాగా ఆకాశం ఉంటే అందులో కూడా భాగాలు ఉండాలి. ఆకాశాది నుండి వ్యక్తమయ్యే ఉన్నది. అందువల్ల ఆత్మ అనిత్యమే అవును కదా. అది కూడా వేరే కనుక అది కూడా అనిత్యమని అంటాడు వాడు. సమాధానం వినుము. ఈ విధమైన శంక సరికాదు. ఆత్మను వికారం స్వీకరించిన ఆకాశాదుల వలె నిరాత్మకత్వం వల్ల శూన్యవాద ప్రసంగం వచ్చును. ఆకాశం మారుతోంది అన్నావు. ఆత్మ యత్కృతకం తదనిత్యం. ఏదైతే మారిందో, ఏదైతే కార్యమో అది అనిత్యం అవుతుంది. అలాగా ఈ ఆత్మ కూడా ఆకాశంలాగా అనిత్యం వచ్చేస్తుంది. ఆకాశం లేకపోతే శూన్యవాదం వచ్చేస్తుంది. ఆత్మ కన్నా భిన్న పదార్థమును ఆకాశాదుల కారణంగా శృతుల్లో చెప్పలేదు. ఆకాశంలో అమృతత్వ సదుప్రయోగం ఆపేక్షికం. అంటే దేన్నో కంపేర్ చేస్తూ చెప్పారు. దాంట్లో స్వయంగా లేదు. దాని ఉత్పత్తి కూడా చెప్పి ఉంటుంది. సమానంగా ఆత్మ వ్యాపకము నిత్యమని చెప్పినది ఆకాశంలో ప్రసిద్ధ మహత్వం ద్వారా బ్రహ్మము నిత్య మహత్వం గుణము ప్రతిపాదించండి. మరి ఆకాశం వ్యాపకము నిత్యం అన్నావు కదా, అలాగే ఆత్మ కూడా వ్యాపకము నిత్యం అంటావు. ఈ ఆకాశంలో చెప్పిన వ్యాపకత్వము, నిత్యత్వము, అందులో ఉన్న గుణాలు, మహత్వ గుణత్వం
బ్రహ్మలో కూడా ఉందని చెప్పడానికి చెప్పారు. ఉపమాన రూపంగా అభిష్టమే గాని ఆకాశంతో సాదృశ్యం చెప్పుడు కాదు. అన్నాదుల్లో ఆత్మశబ్దం గౌణముగా చెప్పిరో ముఖ్యం కాదు, అట్లే ఆకాశంలో జన్మస్థితి గౌణమే అని ముఖ్యం కాదు. అందువల్ల అన్నాదుల్లో బ్రహ్మశబ్దం ప్రయోగంలో ఆకాశ జన్మస్థితి గౌణంగా స్వీకరించబడినే కానీ ముఖ్యం కాదని ఈ విధమైన ఆకాశం ఉత్పత్తి చెప్పు సంభావన శృతి మరియు అనుమానం ద్వారా ఖండించబడింది. ఇప్పుడు అన్నాదులో అన్నం బ్రహ్మ, అది గౌణం అన్నాం, ముఖ్యం కాదన్నాం. అలాగే ఈ ఆకాశ జన్మ కూడా గౌణమని ఎందుకు చెప్పకూడదు అంటే అన్నాదుల్లో బ్రహ్మశబ్ద ప్రయోగం వల్లే ఆకాశ జన్మస్థితి గౌణంగా స్వీకరించవలసినది కానీ ముఖ్యం కాదు. ఏ విధంగా అయితే అన్నం బ్రహ్మ అన్నప్పుడు సంపూర్ణ వ్యాపకము జగత్ సృష్టి అన్నం కాదు. అంటే ఏమిటైంది? అక్కడ అన్నం బ్రహ్మ అన్నప్పుడు అన్నంలో గౌణ ప్రయోగమైంది, ముఖ్యం కాదు. ఎందుకని అన్నం బ్రహ్మ కాదు. ఆకాశం ఎత్తుతో చెప్పు సంభావన శృతి మరియు అనర్థంగా ఖండింపబడినది, తెలుసుకొనవలెను. ఆకాశము బ్రహ్మకార్యం సిద్ధమైనది. ఆకాశం చెప్పు ఉత్పత్తి చెప్పు శృతి సంభావన మరియు అనుమానం ద్వారా అని వేడంటావు, ఉత్పత్తి కాలేదు అంటావు. ఉత్పత్తి అయింది, అందుకని నువ్వు ఆకాశం నిత్యం అంటావే, అది సరికాదు. ఎందుకని? తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అని శృతి ఉంది, అనుమానం కూడా చేస్తాం. కనుక ఆకాశం బ్రహ్మకార్యం అన్నది సిద్ధమైనది. ఇంతవరకు ఈ వేదధికరణం అయింది. రేపు ఇంకొకటి, టైం కూడా అయింది, చాలు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శ్రీ.